చినుకొస్తే చెరువవుతుంది. ఎండకి మాడిపోతున్నాం. ఇంకా ఎన్నాళ్ళయ్యా పూరి గుడిసెలో కాపురం వెలగబెట్టేది? మన పరిస్థితి మారదా? 8 ఏళ్ల కిందట లత అన్నదా మాట. అప్పుడు తను నా ప్రాణం. నేను టౌనులో కరెంటు పని చేసేవాణ్ణి. అరకొర జీతం. అయినా ఇంట్లో సంతోషాలు ఆపారం. నా అర్ధాంగి ఆవేదన ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది. ఎలాగైనా బాగా సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలనే పంతం పట్టా. పండగలు, అర్ధరాత్రులు ఏవీ గుర్తొచ్చేవి కావు. పని పని. రేయ్ కుమార్, ఇంట్లో లైట్లు వెలగడం లేదు, అర్జెంటుగా ఓసారొచ్చి చూడు. ఓ రోజు మనోజ్ గారొచ్చి చెప్పారు. ఊళ్ళో డబ్బు పలుకుబడి ఉన్న మునిషిపాయన. పరుగెత్తుకెళ్ళా. మరోసారి డబ్బులిద్దామని వచ్చారట. అప్పట్నుంచి ఫ్యాను చెడిపోయిందనో, ఫ్యూజు పోయిందనో వస్తూనే ఉన్నారు. నేను ఉన్నా లేకున్నా ఊర్లో చెప్పుకుంటున్న గుసగుసలు నా చెవిదాకా వచ్చేవి. పని ధ్యాసలో పడి నేనేం పట్టించుకునేవాణ్ణి కాదు. నేను పట్టించుకునేసరికి తను నా భార్యతో కలిసి ఉన్నాడు. ఒకే మంచంపై. గుండె రగిలిపోయింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. సర్వస్వం అనుకున్న ఆడది పరాయి మగాడితో ఉండటాన్ని తట్టుకోలేకపోయా. జీవితంలో మొదటిసారి తనపై చేయి చేసుకున్నా. వాడిని చంపేద్దామన్నంత కసి పుట్టింది. కత్తి కోసం వెతుకుతుంటే కనుగొప్పి పారిపోయాడు. వదిలిపెట్టాలనుకోలేదు. వాడి ఇంటి మీదికి వెళ్ళా. 4 మనుషులొచ్చి నన్ను ఈడ్చిపడేశారు. డబ్బు ఆశ చూపి నా ఆలిని లోబర్చుకున్నాడని తర్వాత తెలిసింది. పేదోడినైనా నాకు ఆత్మగౌరవం ఉంది. పరువు పోయిందని మదనపడ్డా. నా భార్య పుట్టింటి వారిని పిలిపించా. వాళ్ళు తనకి చివాట్లు పెట్టి మరోసారి తప్పుడు పని చేయకుండా కట్టడి చేస్తారనుకున్నా. కానీ జరిగింది వేరు. అంతా కలిసి నన్ను వంచారు. నాదే తప్పన్నారు. వాడి పలుకుబడి ఉపయోగించి నాపై గృహహింస కేసు పెట్టి అరెస్టు చేయించారు. అదెక్కడి న్యాయం? తప్పు చేసింది వాళ్ళు, కటకటాల పాలైంది నేను. 15 రోజుల తర్వాత ఓ స్నేహితుడి దయతో బెయిల్పై బయటికొచ్చా. ఇంటికొచ్చాక మరో చావు కబురు. నా భార్య ఇంట్లో ఉన్న బంగారం, తన పేరున వేసిన డబ్బు అంతా ఊడ్చుకొని ఆ దుష్టుడితో కలిసి వెళ్ళిపోయిందట. తనెళ్ళిపోవడమే కాదు, నా జీవితాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆఖరికి మంచి చెప్పాల్సిన అత్తామామలు వాడి పంచనే చేరారు. ఆ క్షణం నాకు నిజంగానే చావాలనిపించింది. ఎవరితో చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? చేతిలో చిల్లిగవ్వ లేదు. వాళ్ళతో పోరాడే సత్తువ లేదు. నా భార్య తిరిగి రావాలని, నా పిల్లల్ని మళ్ళీ గుండెలకు హత్తుకోవాలని ప్రతి గుడి, మసీదు, చర్చికెళ్ళి వేడుకుంటున్నా. ఏ దేవుడు నా మొర ఆలకించడం లేదు. చచ్చే ధైర్యం రాక, బ్రతికే మార్గం లేక జీవోత్సవంలా రోజులు గడుపుతున్నా. ఎప్పటికైనా నా పిల్లలు నన్ను వెతుక్కుంటూ వస్తారనే ఒకే ఒక ఆశతో. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.